అందరికీ నమస్కారం. ఈరోజు కథని రచించినది శ్రీగారు. మధు ఏమైంది? ఏం లేదంకుల్, నీరసంతో కళ్ళు తిరిగి పడిపోయింది అని చెప్తాడు కృష్ణ. ఇప్పుడు ఎలా ఉందమ్మా? పర్లేదు నాన్న. సరే, వెళ్ళి రెస్ట్ తీసుకో. మధు అక్కడి నుండి గదిలోకి వెళ్ళిపోతుంది. అంకుల్ జాగ్రత్తగా చూసుకోండి అంటాడు కృష్ణ. సరే కృష్ణ, నువ్వెళ్ళు. ఓకే అంకుల్, బాయ్ అని కృష్ణ అక్కడి నుండి వెళ్ళిన తర్వాత మోహన్ మధు గదిలోకి వస్తాడు. మధు నిద్రపోతూ ఉంది. తనకి దుప్పటి కప్పి పక్కనే కూర్చుంటాడు. మధుని చూస్తూ తల నిమురుతాడు. నుదురు చేతికి వేడిగా తగలడంతో మధు చెయ్యి పట్టుకుని చూస్తాడు. అరే, జ్వరం వచ్చినట్టుంది. మోహన్ కంగారుగా బయటకు వచ్చి మెడిసిన్ బాక్స్ నుండి టాబ్లెట్స్ తీసుకుంటాడు. ఫ్రిడ్జ్ నుండి జ్యూస్ తీసుకొని మధు దగ్గరికి వచ్చి నిద్ర లేపుతాడు. ఏంటి నాన్న, ఈ టాబ్లెట్ వేసుకో. ఇప్పుడా? వద్దు నాన్న, చాలా ఫీవర్గా ఉంది మధు. మాట్లాడకుండా టాబ్లెట్ వేసుకో. సరే ఇవ్వండి. ముందు జ్యూస్ తాగు. మధుకి జ్యూస్ తాగించి టాబ్లెట్స్ వేసి పడుకోబెడతాడు. ఇంతలో కృష్ణ నుండి ఫోన్ రావడంతో బయటికి వెళ్ళి మాట్లాడతాడు మోహన్. అంకుల్, మధు ఎలా ఉంది? కృష్ణ, నిజం చెప్పు. కాలేజ్లో ఏం జరిగింది? ఏం లేదు అంటాడు కృష్ణ. దానికి ఫీవర్ వచ్చిందిరా. ఏంటి, మధుకి ఫీవర్ ఉందా? అవును, ఎక్కువగా తను భయపడినప్పుడు మాత్రమే మధుకి జ్వరం వస్తుంది. నిజం చెప్పు, తను అంతగా భయపడేంతలా ఏం జరిగింది? కృష్ణ కాలేజ్లో జరిగిన సంఘటన మోహన్కి చెబుతాడు. మధుకి చీకటంటే చాలా భయం కృష్ణ, అందుకే ఎక్కువగా భయపడినట్టు ఉంది. సారీ అంకుల్, నేను కొంచెం జాగ్రత్తగా ఉండాల్సింది. ఇందులో నీ తప్పేం లేదు కృష్ణ. నేను ఇప్పుడే అక్కడికి వస్తాను అంటాడు కృష్ణ. ఇంత రాత్రిపూట ఎందుకు? ఉదయాన్నేరా. మధు బానే ఉంది అంటాడు మోహన్. టాబ్లెట్స్ వేసి పడుకోబెట్టాను అంటాడు. సరే అంకుల్. కృష్ణ ఫోన్ కట్ చేసి ఆలోచిస్తూ కూర్చున్నాడు. ఏంటి బావా, మధు గురించి ఆలోచిస్తున్నావా? అవును దివ్య, తనకి ఫీవర్గా ఉందంట. అయ్యో, ఇప్పుడెలా ఉంది బావా? అంకుల్ పర్లేదని చెప్పారు. అయినా అలా ఎవరు చేస్తుంటారు బావా? నాకు అదే అర్థం కావట్లేదు. కాలేజ్ అన్నాక ఇవన్నీ కామన్ బావా, ఎవరో సరదాగా చేస్తుంటారు. అదే నిజమేలే. రేపే మీ కాలేజ్ ఫెస్ట్ ఉంది. మధుకి ఫీవర్గా ఉంది కదా, ఎలా పార్టిసిపేట్ చేస్తుంది? చూద్దాంలే దివ్య, చాలా లేట్ అయింది, వెళ్ళి పడుకో. సరే బావా, గుడ్ నైట్. గుడ్ నైట్ దివ్య. మధుకి ఉదయం మెలకు వస్తుంది. కళ్ళు తెరిచి పక్కకి చూసేసరికి మోహన్ పక్కనే సోఫాలో కూర్చుని నిద్రపోతూ కనిపించాడు. నాన్న అని మధు పిలుపుతో మెలకువ రావడంతో మోహన్ తన దగ్గరికి వస్తాడు. మధు ఎలా ఉందమ్మా? పర్లేదు నాన్న అంటుంది మధు. మీరు రాత్రంతా ఇక్కడే ఉండిపోయారా? అవును అంటాడు మోహన్. ఎందుకు నాన్న, నా గురించి మీరు ఇంత ఇబ్బంది పడతారు? మీ అమ్మ ఎలాగో లేదు, నేను కూడా నిన్ను చూసుకోకపోతే ఎలా? అయినా నా బిడ్డ విషయంలో నేను ఎప్పుడూ ఇబ్బందిగా ఫీల్ అవ్వను. ఫ్రెష్ అయ్యిరా, టిఫిన్ రెడీ చేస్తాను. సరే నాన్న. మోహన్ బయటికి వెళ్ళిన తర్వాత మధు వాష్రూంలోకి వెళ్తుంది. మధు ఫ్రెష్ అయి బయటికి వచ్చేసరికి కృష్ణ ఇంటికి వస్తాడు. మధు ఎలా ఉంది అంటాడు. ఐఎమ్ ఓకే కృష్ణ, నువ్వేంటి ఇంత పొద్దున్నే వచ్చావు అంటుంది మధు. నైట్ అంకుల్కి ఫోన్ చేస్తే నీకు ఫీవర్గా ఉందని చెప్పారు. అందుకే నిన్ను చూడాలి అనిపించింది. నార్మల్ ఫీవరే కృష్ణ. కృష్ణ, నువ్వెప్పుడు వచ్చావు అంటాడు మోహన్. ఇప్పుడే అంకుల్. కూర్చో, నువ్వు కూడా టిఫిన్ చేద్దువు గాని. అలాగే. కృష్ణకి మధుకి టిఫిన్ వడ్డించి కూర్చుంటాడు మోహన్. అంకుల్, మీరు తినరా అంటాడు కృష్ణ. నేనింకా ఫ్రెష్ అవ్వలేదు, తర్వాత తింటాలే. అదేంటి? మధు నైట్ ఏమీ తినలేదు కదా, అందుకే ముందే టిఫిన్ రెడీ చేశాను. అంకుల్, ఇంత కష్టపడటం దేనికి? ఒక సర్వెంట్ని పెట్టుకోవచ్చుగా. ఉన్నదే ఇద్దరం, మాకు సర్వెంట్స్ ఎందుకు చెప్పు? అయినా నాకు ఎవ్వరి వంట నచ్చదు, అందుకే పని మనిషిని పెట్టాను గాని వంట మనిషిని పెట్టలేదు. అది కాదులే కృష్ణ, మా నాన్న నా పెళ్ళికి డబ్బులు దాస్తున్నాడు, కట్నం ఇవ్వాలి కదా అంటుంది మధు. నువ్వే నిలువెత్తు బంగారానివి, ఇంకా కట్నం ఎందుకు మధు? కరెక్ట్గా చెప్పావు కృష్ణ. అయినా దానికి కాబోయేవాడు కట్నం తీసుకోడులే. కృష్ణ తనలో తానే నవ్వుకుంటాడు. సరే, మీరు టిఫిన్ చేసి కాలేజ్కి వెళ్ళండి, నేను ఫ్రెష్ అయి వస్తాను. అలాగే నాన్న. మోహన్ లోపలికి వెళ్ళిపోతాడు. కృష్ణ, ఎందుకు నవ్వుతున్నావు? మీ నాన్న అన్న మాటలకి. అయినా మీ నాన్నకి ఎలా తెలుసు నేను కట్నం తీసుకోను అని? ఆయన అన్నది నీ గురించి కాదు, నాకు కాబోయే భర్త గురించి. నన్ను కాదని ఎవడే నీ మెడలో తాళి కట్టేది? వాడిని అక్కడే పాతి పెట్టేస్తాను అంటాడు కృష్ణ. మధు నవ్వుకుంటూ కృష్ణ వైపు చూస్తుంది. ఏంటా చూపు? ఏం లేదు, నువ్వు టిఫిన్ చెయ్యి. టిఫిన్ చేసిన తర్వాత ఇద్దరూ కాలేజ్కి బయలుదేరుతారు. కృష్ణ, వచ్చేసావా? నీకోసమే చూస్తున్నాము. ఏమైందిరా? ఫంక్షన్ నైటే కదా, మిగిలిన ఏర్పాట్లు చూడాలి కదా. ఓ సరే, నేను వస్తాను పదండి. అలాగేరా. ఇంకో విషయం, లిస్టులో మా ఇద్దరు పేర్లు తీసేయండి. అదేంట్రా, ఎంతో కష్టపడి ప్రాక్టీస్ చేశారు, చివరి నిమిషంలో పేరు తీసేయమంటున్నావు? మధుకి హెల్త్ బాలేదురా. పర్లేదు కృష్ణ, ఇప్పుడు బాగానే ఉన్నాను కదా అంటుంది మధు. వద్దు మధు, నీ ఆరోగ్యం కంటే ఆ డాన్స్ ప్రోగ్రాం ఏమీ ఎక్కువ కాదు.
నేను చెప్పినట్టు చేయండి. సరే కృష్ణ అంటారు. కాలేజ్ ఫంక్షన్ ఎలాంటి ఆటంకం లేకుండా జరిగిపోయింది. అందరూ యథావిధిగా క్లాసులకి అటెండ్ అవుతూ ఉన్నారు. కృష్ణ క్యాంపస్లో తన ఫ్రెండ్స్తో కూర్చుని ఉన్నాడు. కృష్ణ, నీతో కొంచెం మాట్లాడాలిరా. చెప్పు శ్రావ్య. ఇక్కడ కాదు, అలా పక్కకి రా అంటుంది. సరే పద అని ఇప్పుడే వస్తాన్రా అని చెప్పి ఓకే కృష్ణ. కృష్ణని పక్కకి తీసుకువెళ్ళి మాట్లాడుతుంది శ్రావ్య. కృష్ణ సైలెంట్గా వింటూ ఉన్నాడు. నేను చూసుకుంటాను శ్రావ్య. సరేరా అంటుంది శ్రావ్య. అవును, మీ ఊరి జాతరకి వెళ్ళాలని చెప్పావు. ఎప్పుడు? 2 రోజుల్లో బయలుదేరాలి. మన ఫ్రెండ్స్ అందరూ వస్తున్నారు. నువ్వు కూడా. 10 డేస్ మన మకాం అక్కడే. ఇంట్లో ఒప్పుకోరుగా. నేనొచ్చి మాట్లాడతాలే. అయితే సరే అంటుంది శ్రావ్య. హాయ్ శ్రావ్య అంటుంది మధు. హాయ్ మధు. హెల్త్ బాలేదని విన్నాను. ఎలా ఉంది? ఇప్పుడు ఓకే. అవును, ఇంతకీ జాతరకి నువ్వు వస్తున్నావు కదా? హా వస్తున్నా. హమ్మయ్య, నాకు కాస్త రిలీఫ్గా ఉంది. ఎందుకు? నీ ఫ్రెండ్తో నేనొక్కదాన్నే వేగలేను. నువ్వు కూడా వస్తే నాకు తోడుగా ఉంటావు కదా. ఓయ్, అది నా ఫ్రెండు. నీకు తోడుగా ఎందుకుంటుంది అంటాడు కృష్ణ. లేదు కృష్ణ, ఇప్పుడు నేను మధు ఫ్రెండ్ని. ఇప్పుడే చెప్తున్నా. నువ్వు తనని ఏమైనా అంటే నేను ఊరుకోను అంటుంది శ్రావ్య. ఇది చాలా దారుణమే. మాతో కాస్త జాగ్రత్తగా ఉండు, సరేనా? నువ్వు రా మధు, వెళ్దాం అని మధుని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంది శ్రావ్య. కృష్ణ వాళ్ళిద్దరినీ చూస్తూ ఉండిపోయాడు. అనుకున్నట్టుగానే ఫ్యామిలీ ఇంకా ఫ్రెండ్స్ అందరితో ఊరికి చేరుకున్నారు. పూజ, ఎలా ఉంది మా ఊరు? సూపర్ మధు. నీకు తెలుసా, నేను పుట్టి పెరిగిన తర్వాత మొదటిసారి పల్లెటూరికి రావటం నాకు చాలా నచ్చేసింది అంది పూజ. అప్పుడే ఏమైంది? ఇంకా చూడాల్సినవి చాలా ఉన్నాయి. త్వరగా రెడీ అవ్వు, గుడికి వెళ్ళాలి. అది సరే, ఈ ఇల్లెవరిది? చాలా బాగుంది అని అడుగుతుంది పూజ. ఇది మా ఇల్లే పూజ. అవునా? చాలా పెద్దిల్లు. నిజం చెప్పనా, పెద్ద రాజమహల్లా ఉంది. అవును, మా తాతగారు కట్టించారు. మరి అక్కడ అంత చిన్న ఇంట్లో ఎందుకుంటున్నారు అని అడుగుతుంది పూజ. నాన్నకి సింపుల్గా ఉండటం అంటే ఇష్టం. మధు, ఒకసారి ఇలా రా. వస్తున్నా నాన్న. మధు గది నుండి బయటికి వస్తుంది. నాన్న. హా మధు, అందరికీ రూమ్స్ చూపించావా? చూపించాను నాన్న. సరే, కృష్ణ వాళ్ళ అమ్మని కూడా తీసుకువచ్చారు. ఆవిడకి అన్ని సౌకర్యంగా ఉన్నాయో లేదో నువ్వెళ్ళి ఒకసారి చూసిరా. సరే నాన్న అని అక్కడి నుండి కృష్ణ వాళ్ళ అమ్మ గదిలోకి వస్తుంది. హాయ్ ఆంటీ అంటుంది మధు. రామ్మ, కూర్చో. మీకిక్కడంతా బాగానే ఉంది కదా అంటుంది మధు. బాగానే ఉంది ఆంటీ. మీకేనా అవసరం అయితే నన్ను పిలవండి. అలాగే మధు. మధు నవ్వుతూ ఆవిడ పక్కనే కూర్చుంటుంది. ఆంటీ, ఈ సంవత్సరం మనం చేసే జాతర కేవలం మీ గురించి మాత్రమే. మీ ఆరోగ్యం బాగుపడాలని మొక్కుకున్నాడు నాన్న. నీది మీ నాన్నది చాలా మంచి మనసు మధు. నీకు అంతా మంచే జరగాలి. మధు నవ్వుతుంది. మధు, నిన్నొక విషయం అడుగుతాను, నిజం చెప్తావా అని అంటుంది ఆంటీ. అడగండి ఆంటీ అంటుంది మధు. కృష్ణకి జీవితాంతం తోడుగా ఉంటావా ఆంటీ? నాకు తెలుసు, కృష్ణ నిన్ను ఇష్టపడుతున్నాడు అని. నీకూడా తనంటే ఇష్టమేనా? కాదాంటీ, ప్రాణం. కానీ ఈ విషయం అప్పుడే కృష్ణకి తెలియటం నాకిష్టం లేదు. మీరు కూడా చెప్పకండి. అలాగే అంటుంది. వాడికి నువ్వు తోడుగా ఉన్నావు అన్న భరోసా చాలు నాకు. నేను ప్రశాంతంగా కన్నుమూస్తాను. ఆంటీ, అవేం మాటలు? ప్లీజ్ అలా మాట్లాడకండి. మా పెళ్లి మీ చేతుల మీదుగానే జరగాలి. తప్పకుండా మధు. ఆ దేవుడు నాకు అప్పటి వరకు ఆయుషిస్తే అంతకన్నా అదృష్టం ఏముంది నాకు? ఆంటీ, మీకేం కాదు, ప్రశాంతంగా ఉండండి. ఏంటమ్మా, నా మీద ఏమైనా కంప్లైంట్స్ ఇస్తుందా మధు? కృష్ణ లోపలికి వస్తూ అడుగుతాడు. లేదురా, సరదాగా మాట్లాడుకుంటున్నాం. మధు, అమ్మని రెస్ట్ తీసుకొనివ్వు. మనం గుడికి వెళ్ళాలి కదా. నువ్వెళ్ళి రెడీ అవ్వు. సరే కృష్ణ. ఆంటీ, మళ్ళీ వస్తాను. మీరు రెస్ట్ తీసుకోండి. మధు, కృష్ణ బయటికి వస్తారు. మధుని చూడగానే దివ్య దగ్గరికి వస్తుంది. హే మధు, నీ డ్రెస్ ఇదిగో, త్వరగా రెడీ అయ్యిరా. మధు డ్రెస్ చేతిలోకి తీసుకొని చూస్తుంది. కవర్లో హాఫ్ సారీ చూడగానే తన పుట్టినరోజు నాడు కృష్ణ చేసిన పని గుర్తొస్తుంది తనకి. నేను ఈ డ్రెస్ వేసుకోను. ఏమైందే? నేను చుడిదార్ వేసుకుంటాను. గుడికి వెళ్తూ చుడిదారేంటి? కృష్ణ తనలో తానే నవ్వుకుంటూ ఉంటాడు. నువ్వు నవ్వకు దివ్య, తను వేసుకుంటుందిలే. ఆ డ్రెస్ ఇటిచ్చి వెళ్ళు. నువ్వు రెడీ అవ్వు అంటాడు కృష్ణ. సరే బావా అని డ్రెస్ కృష్ణ చేతికిచ్చి వెళ్ళిపోతుంది దివ్య. మధు, వెళ్ళి రెడీ అయ్యిరా. అలాగే కానీ నువ్వు నాకో మాటివ్వు. ఏంటి అంటాడు కృష్ణ. పోయినసారి బిహేవ్ చేసినట్టు ఈసారి చెయ్యనని. సరే, మాటిస్తున్నాను. నువ్వు ఒప్పుకోకుండా నిన్ను ముట్టుకోను. ఓకేనా? ఓకే. కృష్ణ చేతిలో డ్రెస్ తీసుకొని వెళ్ళిపోతుంది. కాసేపటికి అందరూ రెడీ అయి గుడికి బయలుదేరుతారు. మధు, కార్లో వెళ్ళొచ్చు కదా, ఈ నడకేంటి? గుడి దగ్గరే పూజ, మాట్లాడుకుండారా. ఇంతలో కృష్ణ మధు పక్కకి వచ్చి నిలబడతాడు. మధు, ఈ డ్రెస్లో చాలా బాగున్నావు. తెలుసు అంటుంది మధు. చ,
అనవసరంగా నీకు మాటిచ్చాను. లేకపోతేనా అంటాడు కృష్ణ. మధు కోపంగా కృష్ణ వైపు చూస్తుంది. అలా చూడకు, ఇంకా క్యూట్‌గా కనిపిస్తున్నావు అంటాడు కృష్ణ. కృష్ణ, ఏంటా వాగుడు? అందరూ ఉన్నారు. ఉంటే ఉండని, నాకేంటి అంటాడు కృష్ణ. మధు అక్కడి నుండి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి నిలబడుతుంది. ఇంతలో గుడి దగ్గరికి చేరుకుంటారు. మధు, కృష్ణ ఫ్రెండ్స్‌తో గుడి చూడ్డానికి వెళ్తారు. మోహన్ పూజారి దగ్గరికి వస్తాడు. మోహన్ గారు, బాగున్నారా? బాగున్నాం పూజారి గారు. చాలా సంవత్సరాల తర్వాత ఊరికి వచ్చారు. అంతా కులాసయ్యేనా? హా, ఆ దేవుడి దయ వల్ల అందరూ బాగానే ఉన్నారు పూజారి గారు. గుడిలో జాతర జరిపించాలి కదా, అందుకే అందర్నీ తీసుకొని ఊరికి వచ్చాము. ఈ 10 సంవత్సరాలు మీరు రాకపోయినా జాతర సమయానికి డబ్బులు పంపించేవారు. ఈసారి మీరే స్వయంగా రావడం చాలా సంతోషంగా ఉంది. నేను రాకపోతే ఏమైంది పూజారి గారు? నా స్నేహితుడు అన్ని దగ్గరుండి చూసుకునేవాడుగా. అవును. ఇంతకీ మీ స్నేహితుడు కనిపించడం లేదు? వాడింకా రాలేదు పూజారి గారు. 2 రోజుల్లో వస్తానని చెప్పాడు. హో అలాగా. అమ్మాయి గారు ఎక్కడున్నారండి? ఒక్క నిమిషం. అమ్మా మధు, ఒకసారి ఇలా అందరూ రండి. నాన్న పిలుస్తున్నారు, రండి వెళ్తామని అందరూ మోహన్ దగ్గరికి వస్తారు. పూజారి గారు, నా కూతురు మధు. నమస్తే అండి అంటుంది మధు. చల్లగా ఉండు తల్లి. కృష్ణ, బాగున్నావా? బాగున్నాను పూజారి గారు. అమ్మా మధు, ఈ రోజు నుండి ఈ ఊరిలో జాతర పనులు మొదలు పెడుతున్నాం. మీ స్నేహితురాలతో కలిసి గుడి చుట్టూ దీపాలు వెలిగించరండి. అలాగే ఒక్కొక్కరు ఒక్కొక్క చోటుని ఎంచుకొని దీపాలు వెలిగిస్తూ ఉన్నారు. పూజ మాత్రం మధు దగ్గర కూర్చుని చూస్తూ ఉంది. పూజ, నువ్వు కూడా వెలిగించవే. అమ్మో, నా వల్ల కాదు, నన్ను వదిలే అంటుంది పూజ. సరేలే, ఆ నూనె ఇటివ్వు. తీసుకో అంటుంది పూజ. మధు, ఒక విషయం చెప్పు. కృష్ణ అంటే నీకిష్టమున్నా ఎందుకు తనకి చెప్పడం లేదు? ఇప్పుడిది అవసరమా? చెప్పు మధు, ప్లీజ్. టైం వచ్చినప్పుడు చెప్తా అన్నాను కదా. అబ్బా, ఎప్పుడొస్తుంది ఆ టైము? నేను చచ్చాక అంటుంది పూజ. ఏంటా మాటలు? లేకపోతే ఏంటి? బెస్ట్ ఫ్రెండ్ని నాకు కూడా చెప్పట్లేదు నువ్వు. అసలు నీకు నేనంటే ఇష్టం లేదు. అబ్బా, చెబుతాలే, ఏడవకే. చెప్పు చెప్పు అంటుంది పూజ. మధు ఒకసారి చుట్టూ చూస్తుంది. కృష్ణ పని మీద వెళ్ళాడులే, చెప్పు అంటుంది పూజ. పెద్ద కారణం ఏం లేదు పూజ. కృష్ణ అంటే చిన్నప్పటి నుండి నాకు చాలా ఇష్టం. తన మాటలు, అల్లరి, ఆ చిలిపి పనులు నాకు చాలా నచ్చుతాయి. మరెందుకు తనకి చెప్పడం లేదు? నేను తనకి ఓకే చెప్పకపోయినా కూడా ముద్దు పెట్టేశాడు. ఇంక ఓకే చెప్పేశాను అనుకో, ఏం చేస్తాడు అని చెప్పడం లేదు అంతే అంటుంది. ఏంటి? ఓసే తిక్కల మొహం. ఇంత చిన్న విషయానికి తననలా ఇబ్బంది పెట్టడం అవసరమా? చిన్న విషయమా నీకు? కృష్ణ గురించి పూర్తిగా తెలీదు. నేనిప్పటి వరకు తనకి రిప్లై ఇవ్వలేదు కాబట్టి అలా మౌనంగా ఉన్నాడు. రిప్లై ఇచ్చానే అనుకో, తననాపడం నా వల్ల కాదు. అందుకే. అయితే మాత్రం ఎన్నాళ్ళని తనకి చెప్పకుండా ఉంటావు? మా పల్లె ఎవరికి? నోరు మూసుకో, లేకపోతే దోమలు దూరుతాయి. అంటే పెళ్ళయ్యే వరకి తనకి చెప్పవా? చెప్పను. అదేంటే? చెప్పాను కదా, తనని కంట్రోల్ చేయటం నా వల్ల అయ్యే పని కాదు. పెళ్ళి తర్వాత చెప్పాననుకో, తను ఏం చేసినా నో ప్రాబ్లం. ఏడ్చినట్టే ఉన్నాయి నీ తెలివితేటలు. మధు నవ్వుకుంటూ దీపాలు వెలిగిస్తూ ఉంది. మధు, ఇప్పుడు నువ్వు మాట్లాడిన మాటలు ఒకవేళ కృష్ణ వినేస్తే ఏం చేస్తావు? అమ్మో, ఇంకేమైనా ఉందా? తనకి తెలియకూడదు. ఏం? తెలిస్తే ఏమవుతుంది? అన్న కృష్ణ మాటలకి ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూస్తుంది మధు. నవ్వుతూ తనకి ఎదురుగా వచ్చి నిలబడతాడు కృష్ణ. థ్యాంక్స్ పూజ, దీని మనసులో మాటలు నాకు తెలిసేలా చేశావు అంటాడు. ఇట్స్ ఓకే కృష్ణ అంటుంది పూజ. మధు ఆశ్చర్యంగా పూజ వైపు చూస్తుంది. సారీ మధు. ఏంటి సారీ? ఫ్రెండ్ అని నమ్మితే ఇలా చేస్తావా? కృష్ణ బాధని చూడలేకపోతున్నానే, అందుకే ఇలా చేశాను. నిన్ను. మధు పూజ దగ్గరికి వెళ్ళబోతుంటే పూజ కృష్ణ వెనక్కి వచ్చి దాక్కుంటుంది. దాన్నెందుకు కొడతావు? ఇలాంటి చెత్త ఐడియాలన్నీ నీవే కదా. కోపడకే మధు. తను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో అర్థం చేసుకో అంటుంది పూజ. మధు మౌనంగా ఉండిపోయింది. పూజ, నువ్వు బయటికి వెళ్ళు. వద్దు పూజ, నువ్వు నా దగ్గరే ఉండు అంటుంది మధు. పూజ ఇద్దరి వైపు చూస్తూ ఉంది. అది అలాగే అంటుంది కానీ నువ్వెళ్ళు. రేపు నీకు ఇష్టమైన స్వీట్స్ తీసుకొచ్చి ఇస్తాను అంటాడు కృష్ణ. స్వీటా? ఓకే కృష్ణ అని పూజ వెళ్తూ ఉంటుంది. పూజ ఆగు అంటుంది మధు. పూజ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. మధు కంగారుగా కృష్ణ వైపు చూస్తుంది. ఎంత ఆడుకున్నావే నాతో, ఇప్పుడు చెబుతా నీ పని అని మధు నడుం పట్టుకుని దగ్గరికి లాక్కుంటాడు. కృష్ణ, ఏం చేస్తున్నావు? నువ్వు నాకు మాటిచ్చావు కదా, నేను ఒప్పుకోకుండా నన్ను ముట్టుకోను అని. అవును, కానీ ఇప్పుడు నువ్వు ఒప్పుకున్నావు కదా. అబ్బా కృష్ణ, వదులు. ఇది గుడి, ఇలా చేయడం తప్పు. అయితే నైట్ గార్డెన్లోకి రా. నేను రాను అంటుంది మధు. రాకపోతే డైరెక్ట్గా నీ రూమ్కి వచ్చేస్తాను. ఇందుకే ఇప్పటి వరకు నీకు ఓకే చెప్పలేదు. వస్తున్నావా లేదా అంటాడు కృష్ణ. రాక చేస్తానా? వస్తాలే, ముందు నన్ను వదిలిపెట్టు అంటుంది మధు.
కృష్ణ నవ్వుతూ తన నడుం మీద చేయి తీస్తాడు. మధు అక్కడి నుండి బయటికి వచ్చేస్తుంది. మధు వెళ్ళిన వైపే చూస్తూ ఉండిపోయాడు కృష్ణ. శ్రావ్య తన దగ్గరికి వస్తుంది. కృష్ణ, ఇప్పుడు హ్యాపీనా? చాలా థ్యాంక్స్ శ్రావ్య. నాకు థ్యాంక్స్ ఎందుకురా? ఆ రోజు మధు వికాస్తో మాట్లాడడం నేను విన్నాను. ఆ విషయమే నీకు చెప్పాను. అంతే కదా? సరే వెళ్దాం పద. శ్రావ్యతో బయటికి వచ్చేసరికి మధు గుడి మెట్ల మీద దీపాలు వెలిగిస్తూ కనిపించింది. ఈ మధుకి అసలు అలసటే రాదా? ఎన్ని దీపాలను వెలిగిస్తుంది? శ్రావ్య, కృష్ణ కలిసి మధు దగ్గరికి వస్తారు. ఏయ్ మధు, ఎందుకు ఇన్ని దీపాలు వెలిగిస్తున్నావు? మనసులో ఏదైనా కోరిక కోరుకొని దీపాలు వెలిగిస్తే దేవుడు ఆ కోరిక నెరవేరుస్తాడంట. శ్రావ్య, పూజారి గారు చెప్పారు. అవును, ఇంతకీ నువ్వు ఏం కోరుకున్నావు? మహేశ్వరి ఆంటీ త్వరగా కోలుకోవాలి అని. ఓహో, అంటే కాబోయే అత్తగారి గురించి మొక్కుకున్నావా? మధు నవ్వుతూ వేరే చోట దీపాలు వెలిగించడానికి వెళ్తుంది. కృష్ణ, ఆ రోజు మధు అంటే నీకెందుకు ఇష్టమని అడిగాను గుర్తుందా? దానికి సమాధానం నాకిప్పుడు దొరికిందిరా అంటుంది శ్రావ్య. శ్రావ్య వైపు చూస్తాడు కృష్ణ. తనలా నిన్నెవరూ ప్రేమించలేరు. అవును అంటాడు కృష్ణ. రే కృష్ణ, గుడికని తీసుకువచ్చి ఇలా ప్రదక్షిణలు చేస్తున్నావేంట్రా? కృష్ణ ఫ్రెండ్స్ అక్కడికి వస్తూ అడుగుతారు. ఏమైందిరా? గుడిలో ప్రసాదం కోసం వెళ్తే ముందు ప్రదక్షిణలు చేసి రండి అని పంపించాడు ఆ పూజారి. తీరా ప్రదక్షిణలు చేసి వెళ్తే ప్రసాదం అయిపోయిందని చెప్పాడ్రా. శ్రావ్య కోపంగా వాళ్ళ నెత్తి మీద మొట్టికాయలు వేస్తుంది. వెదవల్లారా, ప్రసాదం కోసం వచ్చారా ఇక్కడికి? ఆ ఆకలేస్తుందే అంటారు వాళ్ళు. సరే మీరు ఇంటికి వెళ్ళండి, నేను మధుని తీసుకొని తర్వాత వస్తాను. శ్రావ్య, వాళ్ళని తీసుకువెళ్ళు. సరే రండి వెళదాం అని శ్రావ్య అందరినీ తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. కృష్ణ మధు దగ్గర కూర్చుని తనని చూస్తూ ఉన్నాడు. ఎందుకలా చూస్తావు అంది మధు. ఏమో, నిన్ను చూసే కొద్దీ చూడాలి అనిపిస్తుంది అంటాడు కృష్ణ. మధు నవ్వుకుంటుంది. కృష్ణ తననే గమనిస్తూ ఉన్నాడు. చెమటతో తడిసిన నుదుటిని పైటి కొంగుతో తుడుచుకుంటూ ఉంది. కృష్ణ దగ్గరగా తనకి వచ్చి మొహం మీద పడుతున్న ముంగురులను సరిచేస్తాడు. పూజారి అటుగా వస్తూ వీళ్ళిద్దరినీ గమనిస్తాడు. ఏంటి కృష్ణ, నీ భార్య కష్టపడుతుంటే చూడలేకపోతున్నావా అంటాడు. అదేం లేదు పూజారి గారు, తనకి హెల్ప్ చేస్తున్నాను అంతే. పూజారి నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. కృష్ణ, ఆయన భార్య అంటున్నారేంటి? ఓ అదా, చిన్నప్పుడు వాళ్ళ అబ్బాయి నిన్నేడిపించాడు గుర్తుందా? హా గుర్తుంది. అతన్ని నువ్వు బాగా కొట్టావు కదా? హా అవును. గొడవ పడినప్పుడు మధు నా పెళ్ళాం తన జోలికి రావద్దు అని వార్నింగ్ ఇచ్చాను. అప్పుడు ఆయన పక్కనే ఉన్నారు. ఆ విషయం ఆయన మర్చిపోలేదనుకుంటాను. నువ్వున్నావే అంటుంది మధు. ఏం చేయమంటావు మధు? నా బంగారాన్ని ఎవరైనా ఏడిపిస్తే నా కోపం రాకుండా ఉంటుందా? మరీ ఎక్కువైంది కృష్ణ. నీకు అస్సలు ఫీలింగ్సే లేవే, అందుకే అలా అనిపిస్తుంది అంటాడు కృష్ణ. సరేలే, దీపాలు పెట్టడం అయిపోయింది, ఇంటికి వెళ్దామా? ఇద్దరూ ఇంటికి వచ్చేసరికి అందరూ డైనింగ్ హాల్లో ఉన్నారు. కృష్ణ, రండి భోజనం చేద్దాం. హా వస్తున్నాం అంకుల్. దివ్య తల్లి అందరికీ భోజనం వడ్డిస్తూ ఉంది. ఆంటీ, మీరు కూడా కూర్చోండి, నేను వడ్డిస్తాను. సరే మధు అంటుంది. అందరికీ భోజనం వడ్డించి కృష్ణ దగ్గరికి వస్తుంది. తనకి భోజనం వడ్డిస్తూ ఉండగా ఎవరు చూడకుండా మధు నడుం మీద గిల్లుతాడు కృష్ణ. మధు గట్టిగా అరుస్తుంది. ఏమైందమ్మా అంటాడు మోహన్. నాన్న, అది ఏమైంది మధు? కృష్ణ తన కళ్ళలోకి చూస్తూ అడుగుతాడు. ఏం లేదు, ఏదో కుట్టినట్టుంది. పల్లెటూరు కదా మధు, ఏదో పురుగు వచ్చుంటుంది. అవును, ఆ పురుగు సంగతి నేను చూసుకుంటాను, నువ్వు భోజనం చెయ్యి అంటుంది మధు. మధు కోపంగా చూస్తూ పక్కకి వచ్చేస్తుంది. కాసేపటికి అందరూ భోజనం చేసి బయటికి వెళ్ళిపోతారు. కృష్ణ హ్యాండ్ వాష్ చేసుకొని వెనక్కి తిరిగేసరికి మధు ఎదురుగా వచ్చి నిలబడుతుంది. ఏంటి మధు, నీకు కొంచెమైనా సెన్స్ ఉందా? అందరి ముందు ఏంటి నీ కోతివేషాలు? ఎవ్వరూ చూడలేదు కదా? చూసుంటే? కృష్ణ నవ్వుతూ మధుని దగ్గరికి తీసుకుంటాడు. మనల్ని డిస్టర్బ్ చేయకుండా పక్కకి వెళ్ళిపోయి ఉండేవారు అంటాడు. చాలే, నీకు బొత్తిగా భయం లేకుండా పోయింది. భయం ఎందుకు? ఎవరైనా ఏమైనా అంటే అక్కడే తాళి కట్టేస్తాను. అప్పుడు శాశ్వతంగా నాతోనే ఉండిపోతావు. పెళ్ళి తప్ప ఇంకా ఏం ఆలోచన లేదా నీకు? ఉంది, మన ఫస్ట్ నైట్ గురించి అంటాడు కృష్ణ. కృష్ణ, నిన్ను భరించడం చాలా కష్టం. కృష్ణ కౌగిలి విడిపించుకొని తనలో తానే నవ్వుకుంటూ అక్కడి నుండి ముందుకు వెళ్తుంది. ఓయ్, గార్డెన్లోకి రావడం మర్చిపోవద్దు. నేను రాను అంటుంది మధు. అయితే నీ రూమ్కి వచ్చేస్తాను, నేను లాక్ చేసి పడుకుంటాను, ఎలా వస్తావు అంటుంది మధు. ఎలా రావాలో నాకు తెలుసు, టైం వేస్ట్, నువ్వు రాలేవు అంటుంది మధు. ఒకవేళ వస్తే? రాలేవు అని చెప్పాను కదా. బెట్టా? హా, బెట్ కాస్తున్నా, నువ్వు రాలేవు అంటుంది మధు. తప్పకుండా వస్తాను. వస్తే ఏమిస్తావు అంటాడు కృష్ణ. సరే, వస్తే నీకు 100 రూపీస్ ఇస్తాను అంటుంది మధు. నేనేం స్కూల్ పిల్లాడిని కాదు. మరేం కావాలి? వస్తే ఒక ముద్దివ్వు చాలు.
రాలేకపోతే నువ్వేది అడిగితే అది ఇస్తాను. ఓకేనా? మధు ఆలోచిస్తూ ఉండిపోయింది. ఇంత గట్టిగా చెబుతున్నాడంటే ఏదో ప్లాన్ వేసే ఉంటాడు. ఇప్పుడేం చేయాలి? ఏంటి ఆలోచిస్తున్నావు? ఓడిపోతానని భయపడుతున్నావా? నువ్వెలాగో రాలేవు. నాకేంటి భయం? ఒప్పుకుంటున్నాను అంటుంది మధు. సరే, ముద్దు పెట్టడానికి రెడీగా ఉండు డార్లింగ్ అని కృష్ణ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అనవసరంగా వెట్టికాశానా? ఏం చేస్తాడో ఏంటో. ఏయ్ మధు, ఎందుకు ఆ కిటికీలన్నిసార్లు చెక్ చేస్తున్నావు? కృష్ణ నా రూంలోకి వస్తాను అని బెట్ కాశాడే, అందుకే అన్ని దారులు మూసేస్తున్నా. పిచ్చి మధు, ఈ తాళాలు కృష్ణని ఏమాపగలవు చెప్పు? తనకి నీ మీద ఉన్న ప్రేమ ఎలా అయినా దారి చూపిస్తుంది. నువ్వలా భయపెట్టకే. ఇంతకీ బెట్టేంటి? తను రాలేకపోతే నేనేం అడిగితే అది ఇస్తాను అన్నాడు. వస్తే? వస్తే నేను ముద్దు పెట్టాలంట. భలే ఇరుక్కున్నావు. కృష్ణ ఖచ్చితంగా వస్తాడు అంటుంది పూజ. ఏంటి అంత కాన్ఫిడెంట్గా చెబుతున్నావు? కొంపదీసి నువ్వు తనకి హెల్ప్ చేయడం లేదు కదా అంటుంది మధు. చచా, అలాంటిదేం లేదు కానీ. కానీ ఏంటి? ఇంతకు ముందే కృష్ణ మన రూమ్ స్పేర్కి తీసుకువెళ్ళాడు. వాట్? అసలుకి తనకెందుకిచ్చావు? నాకేం తెలుసు మీ బెట్టు గురించి? మామూలుగా అడిగాడేమో అనుకున్నాను. చచ్చాను. ఇప్పుడు ఏం చేయాలి? ఏదో ఒకటి చేసుకో, నాకు నిద్ర వస్తుంది అని పూజ బెడ్పై నిద్రపోతుంది. మధు టెన్షన్ పడుతూ అటూ ఇటూ తిరుగుతూ ఉంది. ఇంతలో లాక్ ఓపెన్ చేసుకుని కృష్ణ లోపలికి వస్తాడు. వచ్చేశాడు. ఇప్పుడు ఏం చేయాలి దేవుడా? రాలేను అన్నావుగా, వచ్చాను. ఇప్పుడు చెప్పు అంటాడు కృష్ణ. ఏంటి చెప్పేది? నువ్వు చీట్ చేశావు. బెట్ అన్నాక ఇలానే ఉంటుంది. ఆయన నేనెలా అయినా వస్తాను అని చెప్పాను కదా, సో ఇలా వచ్చాను. నేను ఒప్పుకోను అంటుంది మధు. మధు నడుం పట్టుకొని దగ్గరికి లాక్కుంటాడు కృష్ణ. ఒప్పుకొని తీరాలి. నా ముద్దు నాకిచ్చేయి, వెళ్ళిపోతాను అంటాడు కృష్ణ. నేనివ్వను. మనిషి అన్నాక మాట మీద నిలబడాలే. మధు సైలెంట్గా ఉండిపోయింది. నువ్విస్తే ఒక్కదానితో పోతుంది. అదే నేను తీసుకుంటే ఎన్ని పెడతానో నాకే తెలీదు. పూజ ఇక్కడే ఉంది కృష్ణ, బాగోదు. నువ్వు నీ రూమ్కి వెళ్ళిపో, నేను రేపిస్తాను. ఓకేనా అంటుంది మధు. నాట్ ఓకే. పూజ నిద్రపోతుంది కదా, పర్లేదు పెట్టు. ఇలా ఇరుక్కున్నానేంట్రా దేవుడా. ఈ కృష్ణ వదిలేయలేడు. ఏంటి, నువ్వు పెడతావా నన్ను పెట్టుకోమంటావా? వద్దు, నేనే పెడతాను. సరే కానివ్వు అంటాడు కృష్ణ. మధు కృష్ణకి దగ్గరగా వచ్చి మళ్ళీ వెనక్కి జరుగుతుంది. ఏమైంది అంటాడు. నాకు భయంగా ఉంది కృష్ణ. ఒక్క ముద్దు పెట్టడానికి ఎన్ని తిప్పలు పెడుతున్నావే. ప్లీజ్ కృష్ణ, ఒప్పుకుంటున్నాను. నువ్వు చాలా గ్రేట్. ఈ ఒక్కసారికి వదిలే. కుదరదు. నువ్వు పెడతావా నన్ను పెట్టుకోమంటావా? ఎహే, ఎవరో ఒకరు పెట్టండి అన్న పూజ మాటలకి ఇద్దరూ పక్కకు తిరిగి చూస్తారు. అనవసరంగా నా నిద్ర చెడగొట్టారు. పూజ దిండు తీసుకొని బయటికి వెళ్తూ వెనక్కి తిరుగుతుంది. కృష్ణ, దాంతో పెట్టుకుంటే తెల్లారిపోతుంది గాని ఆ ముద్దేదో నువ్వే పెట్టుకొని పో. పూజ గది నుండి బయటికి వెళ్ళిపోతుంది. నీ ఫ్రెండ్ని చూసి నేర్చుకోవే. అయినా ఏంటి, నువ్విలా అర్ధరాత్రి ఎవరైనా ఆడపిల్ల గదిలోకి వస్తారా? నువ్వేగా బెట్ కాసావు. అయితే మాత్రం ఇలా వచ్చేయడమేనా? ఏయ్, టాపిక్ మార్చాలని చూడకు. ముద్దు పెట్టు ప్లీజ్ కృష్ణ. కృష్ణ నవ్వుతూ మధుకి దగ్గరగా వస్తాడు. తను కళ్ళు మూసుకుంటుంది. కృష్ణ తనని గమనిస్తాడు. భయంతో బిగుసుకుపోయింది. కృష్ణ నవ్వుకుంటూ మధు నుదుటి మీద ముద్దు పెట్టుకుంటాడు. మధు కళ్ళు తెరిచి చూస్తుంది. కృష్ణ నవ్వుతూ కనిపించాడు. భయపడకు, వెళ్ళిపోతాలే. కృష్ణ అక్కడి నుండి బయటికి వెళ్ళబోతుంటే మధు తన చెయ్యి పట్టుకుంటుంది. తను వెనక్కి తిరిగి మధుని చూస్తాడు. కృష్ణని గట్టిగా హత్తుకుంటుంది. ఏమైంది మధు? ఏం లేదు, గార్డెన్లోకి వెళ్దామా? రాను అన్నావు, ఇప్పుడు వస్తాను అంటున్నాగా. నువ్వు అర్థం కావే. సరేరా అని మధుని తీసుకుని గార్డెన్లోకి వస్తాడు కృష్ణ. అక్కడ అడుగు పెట్టగానే చిన్ననాటి జ్ఞాపకాలు ఇద్దరిని చుట్టుముడతాయి. ఒకరిని ఒకరు చూసుకుని నవ్వుకుంటారు. పక్కనే ఉన్న బెంచ్ మీద కూర్చుంటారు. మధు, నీకు గుర్తుందా? ఇక్కడే మొదటిసారి నీకు ప్రపోజ్ చేసింది. మధుకి ఆ సంఘటన గుర్తు రావడంతో నవ్వుకుంటుంది. ఎందుకు నవ్వుతున్నావు? చిన్నప్పుడే తమరు ప్రేమలో పడటం, ప్రపోజ్ చేయడం కూడా జరిగిపోయాయి కదా, అది గుర్తొచ్చి నవ్వొచ్చింది అంటుంది మధు. ఏం లాభం, నేను ప్రపోజ్ చేసిన 10 సంవత్సరాలకి నాకు నీ నుండి రిప్లై వచ్చింది అంటాడు కృష్ణ. కృష్ణ నవ్వుతూ మధు ఒడిలో పడుకుంటాడు. కృష్ణ, నాకు ఈ గార్డెన్ చాలా ప్రత్యేకం తెలుసా? తెలుసు. చిన్నప్పుడు నన్ను తప్ప ఇంకెవరిని ఇక్కడికి రానిచ్చేదానివే కాదు. అవును, ఎందుకంటే మా అమ్మ నాన్నతో గడిపిన జ్ఞాపకాలు నాకిక్కడ చాలా ఉన్నాయి. మా అమ్మ చనిపోయిన తర్వాత నాకు ఈ గార్డెనే ఓదార్పయింది. ఇక్కడ వీచే గాలి నా శ్వాసలో మా అమ్మని కలిపేసింది. ఇక్కడ నీతో కలిసి ఆడుకునే ప్రతి క్షణం మా అమ్మ నవ్వు నాకు వినిపించేది. బికాస్ యు ఆర్ మై సెకండ్ లవ్. ఏంటి? హా, నా ఫస్ట్ లవ్ మా అమ్మ నాన్నతో ముడిపడి ఉంది. అందుకే సెకండ్ లవ్ అన్నా. మధు, ఒక విషయం చెప్పు. నువ్వు బెంగళూరు నుండి వచ్చిన తర్వాత ఎందుకు నన్ను కలవడానికి ట్రై చేయలేదు?
అసలు ఎందుకంత సడన్గా ఊరు విడిచి వెళ్ళిపోయారు? కృష్ణ, నువ్వు నాకు ప్రపోజ్ చేసిన రోజే నేను నాన్నకి చెప్పేశాను. కృష్ణ ఉలిక్కిపడి పైకి లేచి కూర్చుంటాడు. ఏంటి? అంకుల్కి చెప్పేశావా? హా, ఎస్ అంటుంది. అందుకేనా నిన్ను నాకు దూరంగా తీసుకెళ్ళిపోయారు? ఆ తర్వాత ఏం జరిగిందో, మధు వాళ్ళ నాన్నకి కృష్ణకిచ్చి పెళ్లి చేయడం ఇష్టం లేకనే తనని దూరంగా తీసుకువెళ్ళిపోయారో లేదో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.